పచ్చిమిర్చి, అవి వేగినాక ఇవి వేస్తావా? టమాటా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేస్తారు కదా అక్క పప్పుచారు. కొందరు సాంబార్ అంటారు. మనం సాంబార్ పౌడర్ వేయం కదా. వేగినాక ఉల్లిగడ్డలు ఎందుకు కట్ చేయలేదు? అట్లనే వేస్తున్నావు చిన్న చిన్నగా సగం కొన్ని ఒకటి కట్ చేసినావు, కొన్ని ఏమో ఇట్లానే వేసినావు. ఇది ఫస్ట్ పోపు వేస్తారా? ఉల్లిగడ్డలు క్యూట్గా ఉన్నాయి. క్యారెట్, తర్వాత మునక్కాయలు. ఎన్ని మునక్కాయలు వేసినావు? మునక్కాయలు. తర్వాత ఆలు, ఉప్పు. ఎన్ని స్పూన్స్ వేస్తావు? ఒకటి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్. ఒక స్పూన్. బాగా మంచి స్మెల్ వస్తుందట. ఇప్పుడు పసుపు 1 స్పూన్ వేసిన. 1 స్పూన్ పసుపు. రేపు నాకు పెళ్ళైనాక ఫోన్ చేసి అడగాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లో సెర్చ్ చేసి ఇస్తే చాలు, పప్పుచారు చేసుకోవచ్చు. కొద్దిసేపు ఉడకాలి. స్లిమ్లో పెట్టినావా? ఓకే. మంచి స్మెల్ వస్తుందిగా. ఎన్ని నిమిషాలు? ఒక 10 నిమిషాలు ఉడికించినావా అక్క? చింతపండు అప్పుడే నానబెట్టి పిసికి వాటర్ వచ్చేసి నానబెట్టి పెట్టిన చింతపండు రసాన్ని ఇలా వేయాలా? ఉడికిందా? ఉడికింది. చింతపండు రసం పోసి పప్పు ఉడకబెట్టి పెట్టిందా? రుబ్బి పెట్టింది కదా. ఇది ఉడికినాక తర్వాత పప్పు. కారం వేయాలా? 1 స్పూన్ కారం. మళ్ళీ ఉప్పు వేద్దా సరిపోవడానికి? తర్వాత కొంచెం స్టవ్ ఎక్కువ పెట్టి కొంచెం ఓపెన్ పెట్టి పెట్టాలి, ఉడికియాలి. ఎంత టైం పడుతుంది? ఇది ఉడికేలోపు నేను దోశ తినేసి వస్తా. కొంచెం వాటర్ పోసి సరిపడ ఉప్పు. ఇందాక 1 స్పూన్ వేసినావు, ఇప్పుడు 1 స్పూన్. ఒకటి వేసినా. స్లిమ్లో పెట్టి 5-10 నిమిషాలు ఉడికియాలా? ఎట్టడా మసులుతుంది.
ఊఫ్. వా అప్ప ఏమన్నా ఉందా కలర్. రుబ్బు పెట్టింది. ఏం పప్పు? కందిపప్పు. కందిపప్పు ఉడికిచ్చి మిక్స్ చేసింది కదా అక్క? ధనియాల పొడి 1 స్పూన్ ధనియాల పొడి. టేస్ట్ అంతేనా? కలిపి మళ్ళీ ఒక 5 minutes మరిగించాలా? కొత్తిమీర కరివేపాకు లాస్ట్కి. ఉడుకుతుంది. ఇందాక మా అమ్మ వచ్చి నురుగు చూసేసి ఉప్పు తక్కువైందని సగం ఉప్పు వేసేసి కలిపేసిపోయింది. ఇంతే పప్పుచారు. తెలంగాణలో చాలా చాలా రకాలుగా చేస్తారు, బట్ మేమైతే ఇలా చేస్తాం. కొందరు బెల్లం వేస్తారు, కొందరు సాంబార్ పౌడర్ వేస్తారు. మేము అవన్నీ వేయము. దిస్ ఈజ్ ద పప్పుచారు. పప్పుచారు మై ఫేవరెట్ పప్పుచారు. టడా! బాగా నురుగు వస్తే ఉప్పు తక్కువైనట్టంట, గుర్తుపెట్టుకోండి. బాయ్ బాయ్.